అందరికీ నమస్కారం. ఈరోజు వెండికి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ వచ్చిందని చూసే ఇంకా రాలా. రేపు మార్నింగ్ ఏమొచ్చిందేంటో చూద్దాం. బట్ నేనైతే మాత్రం వెండి ఎప్పుడైతే లాస్ట్ టైం దట్ మీన్స్ 3-4 months 2-3 months బ్యాక్ 2 లక్షలు దాటింది. అప్పుడు నేను వీడియో ఇచ్చాను. నేను మా ఫ్రెండ్ మాట్లాడుకున్నా. మా ఫ్రెండ్ కూడా కొన్నాడు, 2 కేజీలు 3 కేజీలు కొన్నాడు. 2 లక్షలు దాటింది కదా, ఇంకా పెరుగుతుంది కదా, ఎనీ టైం కిందకి పడవచ్చు, లేదా 2,50,000కి వెళ్ళొచ్చు అని మేము మాట్లాడుకున్నాం. దాన్ని మా ఫ్రెండ్కి చెప్పాను. మరి నువ్వు ఒక రేట్ వస్తే మరి అమ్మాలని డిసైడ్ అవుతావు కదా, ఏ రేట్ అన్నా. ఇప్పుడు నేను కొన్నదేమో 2,10,000 పెట్టి నేను కొన్నాను. అది 2,15,000కి వెళ్ళింది కదా, ఇంకా వెళ్ళింది నేను ఉంచుకుంటున్నాను. బట్ అది కాస్త 1,000 పడింది. ఆ రోజు 2,16,000 నాకు బాగా గుర్తు. 2,16,000, 15,000, 2,14,000 పడిపోయాయి. నేను ఫోన్ చేశాను, ఏంటి పడింది కదా అన్న. చూద్దాం ఇంకొక రోజు ఆగుదాం అన్నాడు. నెక్స్ట్ డే వచ్చేసి 6,000 అంత పడింది. అతను ఫోన్ చేశాను, నేను ఎప్పటికీ అమ్మేశాను అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, దానికి ముందు ఏమైంది, కొందామన్నా కానీ దొరకట్లా వెండి, అమ్ముదామన్నప్పుడు మార్కెట్ రేట్ కన్నా 1,000-2,000 ఎక్స్ట్రా వచ్చి తీసుకున్నారంట షాప్ వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, పడగానే అమ్ముదామని వెళ్ళాడు, మార్కెట్ రేటు కాదు తగ్గించి తీసుకుంటామని అన్నారంట. సరే అదే తీసుకురా బాబు అని అన్నాడు. దాన్ని అప్పుడు ఇక మా వాడేంటి జస్ట్ నామినల్ లాభంతో బయటపడ్డాడు. సో ఇప్పుడు నేనేమంటున్నాను, మరలా చెప్తున్నా, ప్రజెంట్ కేజీ వెండి 2,44,000 ఉంది. ఇప్పుడు నేను క్రాస్ చెక్ చేసి నాకు రేటు ఎక్కడ దొరకలేదు. సో ఈరోజు ఈవినింగ్ ఏం చేంజ్ లేకపోతే రేపు మార్నింగ్ చేంజ్ కనుకుంటే 2,50,000 కనుక దాటింది అంటే వెండి ఎవరైతే కొనుక్కున్నారో అందరూ చెప్తా మరలా. ఇది నా పర్సనల్, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ అండ్ ఐఎమ్ నాట్ లైసెన్స్డ్ అనలిస్ట్ ఆ ట్రేడర్. సో మరలా చెప్తున్నా, నేను నా పర్సనల్గా చెప్తున్నా, 2,50,000 దాటిన తర్వాత ఆల్రెడీ వెండి భారీ మొత్తంలో కొని పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక రేటు పెట్టుకోండి. 2,50,000 పని ఎంతకెళ్తే అమ్మాలి అనుకున్నప్పుడు ఒక రేటు పెట్టుకోండి, ఆడికెళ్తే అమ్మేసుకోండి. 2,50,000 కింద వస్తుంది అనుకున్నప్పుడు ఏమాత్రం ఇంకా పడిద్ది అనిపించినప్పుడు ఒక రేటు పెట్టుకోండి. అది పడింది అంటే ఇప్పుడు అమ్మేసుకొని మరలా పడితే కొనుక్కుందాం అని అనుకోండి. చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. ఇదిగోరా ఇప్పుడు 1,000 పడిందా, 2,000 పడిందా, 5,000 పడిందా, అమ్మేద్దాంరా, ఇంకా పడవచ్చు. ఒకవేళ పడలేదనుకో మళ్ళీ అప్పుడు అందుకుందాంలే, అలా నేనేది. ఎందుకంటే మ్యాక్సిమం నాకు తెలిసి మీలో వెండి కొన్న వాళ్ళంతా కూడా ఐ థింక్ 1,90,000 ఉన్నప్పుడు కావచ్చు, 2,00,000 కావచ్చు, మ్యాక్సిమం కొంటే 2,10,000 ఉన్నప్పుడే కొని ఉంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అంత ప్రాఫిట్లో నుండి ఉంటారు. ఒకవేళ ఎప్పుడన్నా ఈ మధ్యకాలం 2,40,000 ఉన్నప్పుడు ఎవరైనా తీసుకుని కనుక ఉంటే వాళ్ళకి చెప్తున్నా, మరలా చెప్తున్నా, పెరిగితే ఏ రేటుకి అమ్ముకోవాలి, తగ్గితే ఏ రేటుకి అమ్ముకోవాలి చూసుకోండి. ఏం పర్లా 2026 నాటికి, 2026 మధ్యకో లేదా 2020 ఎండింగ్ నాటికో 3,00,000-3,50,000 దాటిద్ది, మాకు నమ్మకం ఉంది, ఏం పర్లా వెయిట్ చేస్తాం అని అనుకుంటే హ్యాపీగా ఉండండి. ఎందుకంటే 2026లో 3 లక్షలు దాటితే గ్యారంటీ కేజీ వెండి అయితే.